Hi guys, welcome back to Nowdo Talks and here is the half spoiler review of the movies called Jetli and Gayapadda Simham. ముందుగా గాయపడ్డ సింహం యాక్చువల్లీ మూవీ చూస్తున్నంతసేపు ఏదో వెళ్తుంది టైంపాస్గా వెళ్తుంది తప్ప ఎక్కడ సీరియస్నెస్ అనేది రాలేదు అండ్ రాదు కూడా. వాళ్ళు కూడా ఎక్కడ ఎవరు సీరియస్గా ఉండాలి అని తీయలేదు, జస్ట్ ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే తీశారు. ఐ థింక్ సమ్మర్లో ఎవరన్నా సరదాగా టైంపాస్కి ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవ్వాలి అన్నట్టు తీశారు. బట్ ఫర్ మీ గాయపడ్డ సింహం ఎవరి కోసం చూడాలి అంటే కనుక నేను జేడీ చక్రవర్తి గారి కోసం చూడొచ్చు అని చెప్తాను. మనం రెగ్యులర్గా చూసే విలన్స్లా కాకుండా సంథింగ్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉండే విలన్స్ లాగా పోర్ట్రే చేశారు. చాలా బాగా అనిపించింది. ట్రస్ట్ మీ, ఈ కైండ్ ఆఫ్ విలన్స్ని చూడడానికి మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చూడడానికి చాలా వింతగా కూడా అనిపిస్తుంది. సో గాయపడ్డ సింహం అనే మూవీ చూడాలనుకుంటే కనుక జేడీ చక్రవర్తి గారి కోసం వెళ్ళొచ్చు అండ్ కొద్దో గొప్ప ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళొచ్చు. ఈ హాట్ సమ్మర్లో కూల్ సమ్మర్ లాంటి మూవీస్ చూడాలనుకుంటే కనుక శేఖర్ కమల గారి సినిమాలు టీవీలో ఉంటాయి, కావాలంటే చూడండి. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే, టైంపాస్ అవ్వాలి అనుకుంటే, ఎండ బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటే కనుక వేరే దారి లేకపోతే హ్యాపీగా ఈ మూవీకి వెళ్ళండి. బాగానే ఎంటర్టైన్ చేస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకోండి. లాజికల్ అయితే అస్సలు పెట్టుకోకండి, బ్రెయిన్లెస్గా ఉండటానికి ట్రై చేయండి, మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. తరుణ్ భాస్కర్ యాజ్ ఎన్ఆర్ఐ పిచ్చోడు ఓకే ఫైన్, బట్ జేడీ చక్రవర్తి గారు మొత్తం తినేస్తారండి. ఆయన కోసమైనా కానీ మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు జెట్లీ. యాక్చువల్లీ జెట్లీ సినిమా అనేది కేవలం కొంతమందికి మాత్రమే బాగుంటుంది అనిపిస్తుంది. లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, రితేష్ రాణా గారు మూవీస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మత్తు వదలరా 1 కానీ 2 కానీ హ్యాపీ బర్త్డే కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఎక్కువగా మీమ్ రెఫరెన్సెస్ ఉంటాయి. స్టోరీ ఉంటుంది, ఉండదా అని అస్సలు చెప్పను, స్టోరీ ఉంటుంది, కానీ అది ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అనమాట, అలా రన్ అవుతూ ఉంటుంది. కానీ ఫ్రంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మీమ్ రెఫరెన్స్ వేయిస్తూ, వాళ్ళ చేత డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేయిస్తూ నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళిపోతారు. అండ్ జెట్లీలో కూడా అదే జరుగుతుంది. ఒక కింగ్ ఫిషర్ లాంటి ఫ్లైట్లో ఒక చిన్నపాటి డ్రామా బిల్డ్ చేస్తారో ఏం లేదు, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసినట్టే ప్రజాపతి అనే వ్యక్తి వస్తాడు, కొన్ని కోట్లు దొబ్బేసి ఫ్లైట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఫ్లైట్లో కొంతమంది ఉంటారు, ఏజెంట్స్లా ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. కానీ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ ఎజెండా ఉంటుంది. అందరూ ఏదో కో ప్యాసింజర్లో వచ్చారు కూర్చున్నారు అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరికి ఒక ఎజెండా ఉంటుంది. అది బాగా డీల్ చేశారు, బాగా అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ ఆడియన్స్కి, నార్మల్ ఆడియన్స్కి ఏదో సినిమా చూద్దాం సరదాగా మంచి కథ చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళకి వర్త్ అనిపించదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ రితేష్ రాణా గారి సినిమాలు అన్నీ కూడా ఎవరికన్నా ఉపయోగపడతాయో లేదో తెలియదు, కానీ ఈ మైక్రో డీటెయిల్స్ చేసే వాళ్ళకి విత్ ఇన్ సినీ అనే ఛానల్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మైక్రో డీటెయిల్స్, ఈ సినిమాలో ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఈ డీటెయిల్ ఉంది, ఈ అటెన్షన్ టు డీటెయిల్ అంటారు కదా, అలాంటివి పట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కోసమే తీస్తారేమో అనిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో చాలా వరకు సత్య దగ్గర కామెడీ ఉండదు, అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి, సీరియస్ దగ్గరే ఉండండి అని చెప్పని అన్నారు. కానీ యాక్చువల్లీ ఉంది, చాలా బాగానే ఉంది. అక్కడ చేయకూడదు చెయ్యొద్దు అనుకుంటున్నప్పటికీ కూడా సత్య సీరియస్గా చేస్తున్నా కూడా కామెడీగా చూసిన మూమెంట్స్ ఉన్నాయి నాకు. అండ్ ఎస్, ఈ సినిమా ఎవరి కోసమన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక గో ఫర్ సత్య. ఇంకంతే, సత్య గారి కోసం వెళ్ళిపోవడం, వెళ్ళి చూడటం, అంతే, అంతవరకు మాత్రమే. అంతకుమించి ఈ మూవీ నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే కనుక మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. గో ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, లాజిక్స్ లాంటివి ఏవి పట్టుకోకండి. ఎవరికైనా ఎక్కువ బ్రెయిన్ ఉందనుకుంటే కనుక దాన్ని కొద్దిగా తగ్గించుకుని వెళ్ళండి. తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి కూర్చోండి, ఖచ్చితంగా ఎక్కుతుంది జెట్లీ సినిమా. ఫైనల్లీ గాయపడ్డ సింహం ఆర్ జెట్లీ అంటే నేను జెట్లీ అని అంటాను, బికాస్ కొద్దో గొప్ప దానికన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేసింది అండ్ టెక్నికల్గా చాలా సాలిడ్గా ఉంటుంది. రితేష్ రాణా మంచి స్టోరీ టెల్లర్ అండి, టెక్నికాలిటీస్ తెలుసు, డీటెయిల్స్ మీద చాలా అవగాహన ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సినిమాటోగ్రఫీని చాలా కరెక్ట్గా పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ ఎడిట్ ప్యాటర్న్ అయింది చాలా ఫాస్ట్, కొట్టే తెచ్చానట్టు చాలా టక్మని పోతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక మంచి టెక్నీషియన్, అన్ని ఆస్పెక్ట్స్ మీద అవగాహన ఉన్న టెక్నీషియన్ ఎందుకో ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు కొద్దిగా బాధేస్తుంది. బట్ కొంతమంది ఎంటర్టైన్ చేయడానికే ఉంటారు. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆడియన్స్ ఎప్పుడూ నవ్వుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకుని కొంతమంది ఉంటారు, అంతే. కాకపోతే అతని దగ్గర మంచి టాలెంట్ ఉంది, సరిగ్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ హారర్ ఫిల్మ్తో వస్తున్నారంట, చూడాలి ఏం జరుగుతుందో. కమింగ్ టు యాక్టర్స్, అజయ్ గారిని ఆ రోల్లో చూడడానికి చాలా బాగా అనిపించిందండి. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఆయన అంత అందంగా, అంత మంచి మ్యాచో స్టార్ లాగా చూపించిన వాళ్ళు చాలా తక్కువ. చాలా రోజులు అయిపోయింది ఆయన అలా చూసి, చాలా బాగా అనిపించింది. ఈ 2 సినిమాల్లో అంటే గాయపడ్డ సింహంలో మన జేడీ చక్రవర్తి గారు అండ్ జెట్లీ సినిమాలో అజయ్ గారు, వీళ్ళిద్దరు కూడా వింటేజ్ యాక్టర్స్, బాగా ఇచ్చారు, మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. బట్ ఫర్ మీ పర్సనల్లీ ఈ 2 సినిమాలు యావరేజ్ అండి. కానీ ఏది ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది అంటే జెట్లీ కొంచెం ఎక్కువ ఎంటర్టైన్ చేయొచ్చు, ఎందుకంటే సత్య గారి కామెడీకి మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అన్నట్టు ఈ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దృశ్యం 3 కూడా మోహన్ లాల్ గారిది మలయాళం వచ్చింది, దృశ్యం 3 వెంకటేష్ గారు ఎప్పుడు చేస్తారో మరి. సో ఆ దృశ్యం 3 టీజర్ కూడా వచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ 2 సినిమాల్లో ఏది బాగుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ దేని మీద ఉన్నాయి అనే దాని గురించి కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ జే signing off from Nowdo Talks. Thank you.